बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला सय्यिदिल अन्बियाइ वल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अज्मईन अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట మరియు అందరికంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిద్దత్ కిందికే వస్తుంది. ప్రతి బిద్దత్ మార్గభ్రష్టత్వము, ప్రతి మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్లేదే. ఓ ముస్లింలారా, అల్లాహ్ దైవభీతి కలిగి ఉండండి మరియు ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి మరియు తెలుసుకోండి, అల్లాహ్ కొన్నింటిపై కొన్నింటికి ప్రాధాన్యతను ప్రసాదించాడు. ఉదాహరణకు, ఆయన కొన్ని సమయాలను ఎంచుకున్నాడు, వాటికి ఇతర సమయాలపై ప్రాధాన్యతను ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ సమయాలలో మొహరం నెల కూడా ఉంది. ఇది ఎంతో ఉన్నతమైన నెల మరియు ఇది హిజ్రీ సంవత్సరం యొక్క మొదటి నెల. అలాగే గౌరవప్రదమైన నెలలలో ఇది కూడా ఒకటి. అల్లాహ్ దీని గురించి సెలవిస్తున్నాడు, నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర అల్లాహ్ గ్రంథంలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఇలాగే కొనసాగుతుంది. వీటిలో 4 మాసాలు నిషిద్ధమైనవి, అంటే గౌరవప్రదమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి అనగా ఈ గౌరవప్రదమైన నెలలలో అని అర్థం. ఎందుకంటే వీటిలో చెడు మరియు అవిధేయతల పాపం పెరుగుతుంది. మరియు ఈ వాక్యం యొక్క వివరణలో ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు, అల్లాహ్ దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని సంవత్సరపు 12 మాసాల్లోనూ నిషేధించాడు మరియు ముఖ్యంగా అందులో 4 మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశాడు. ఎందుకంటే ఇందులో చేసేటటువంటి పాపకార్యాలు మరియు అవిధేయత యొక్క పాపం పెరుగుతుంది. అదేవిధంగా సత్కార్యాలు, సదాచరణ పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ మాసాలలో మీపై అన్యాయం చేసుకోకండి. ఈ వాక్యం యొక్క వివరణలో ఖతాదా రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా తెలియజేశారు, ఈ పవిత్రమైన మాసాలలో చేసేటటువంటి దౌర్జన్యపు పాపం యొక్క తీవ్రత ఇతర నెలల్లో చేసేటటువంటి పాపం యొక్క తీవ్రత కంటే అతి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ తన సృష్టిలో నుండి కొందరిని ఎన్నుకున్నాడు. దైవదూతలలో కొందరిని దైవ సందేశహరులుగా మరియు మానవులలో నుండి కొందరిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. అదేవిధంగా ఈ భూమండలంపై ఉన్న మస్జిద్లలో నుండి కొన్నిటిని ఎన్నుకున్నాడు. మాసాలలో నుండి రంజాన్ మాసంతో పాటు 4 గౌరవప్రదమైన నెలలను కూడా ఎన్నుకున్నాడు. రోజులలో నుండి శుక్రవారంను, రాత్రులలో లైలతుల్ ఖద్ర్ రాత్రిని ఎన్నుకున్నాడు. కాబట్టి అల్లాహ్ వేటినైతే గొప్పదిగా భావించాడో మనం కూడా తప్పక వాటిని గొప్పదిగా భావించాలి. హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు, సంవత్సరం 12 నెలలు కలిగి ఉంటుంది. వీటిలో 4 నిషిద్ధ మాసాలు ఉన్నాయి. వాటిలో నుండి 3 ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. అవి జిల్ఖైదా, జిల్హిజ్జా మరియు మొహరం కాగా 4వది జమాదిస్సాని మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ నెల. అల్లాహ్ తాలా ఈ మాసాలకు ఎంతో ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ప్రసాదించాడు. కనుక మనం వీటిని గుర్తించి ఈ మాసాలలో వారించబడిన విషయాలకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఈ మాసాలలో యుద్ధాలు చేయటం నిషేధించబడింది మరియు పాపకార్యాలకు దూరంగా ఉండమని వారించబడింది. ఓ ముస్లింలారా, మొహరం నెలలో అత్యధికంగా నఫిల్ ఉపవాసాలు పాటించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు, రంజాన్ ఉపవాసాల తర్వాత అన్నింటికన్నా శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ మాసము అయిన మొహరం నెల ఉపవాసాలు. ఓ విశ్వాసులారా,
ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ యొక్క రుజువు ఏమిటంటే ఆయన కొన్ని దినాలను ఎన్నుకున్నాడు. ఇందులో చేయబడేటటువంటి ఆరాధనలకు ఇతర దినాలలో చేసే ఆరాధనలపై ప్రాధాన్యత ప్రసాదించాడు. అందులో నుండి ఆషూరా దినము అంటే మొహరం నెల 10వ తారీఖు కూడా ఉంది. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం హిజ్రీ సంవత్సరం యొక్క 10వ రోజు. ఈ రోజుకు గల గొప్పదనానికి ఒక ఆసక్తికరమైన నేపథ్యం కూడా ఉంది. అదేమిటంటే అల్లాహ్ తన ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలాం మరియు ఆయన సమాజానికి ముక్తి కలిగించి ఫిరౌన్ మరియు అతని జాతిని సముద్రంలో ముంచివేశాడు. ఈ కారణంగా మూసా అలైహిస్సలాం వారు అల్లాహకు కృతజ్ఞతతో మొహరం నెల 10వ తారీఖున ఉపవాసాన్ని పాటించేవారు. ఆ తరువాత యూదులు మరియు నస్రానీలు కూడా ఈ ఉపవాసం పాటించేవారు. అలాగే అజ్ఞాన కాలపు అరబ్ జాతుల వారు కూడా ఉపవాసం పాటించేవారు. కాబట్టి ఖురైష్ జాతి వారు కూడా ఈ ఉపవాసాన్ని పాటించేవారు. ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి మదీనా వచ్చారో అక్కడి యూదులను ఉపవాసం పాటించడం చూసి మీరెందుకు ఈ దినం నాడు ఉపవాసం పాటిస్తారు అని ప్రశ్నించారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ రోజు ఎంతో విశిష్టమైనది. ఈ రోజే అల్లాహ్ మూసా ప్రవక్తకు మరియు ఆయన సహచరులకు ఫిరౌన్ నుండి ముక్తిని ప్రసాదించాడు. అందుకే మూసా అలైహిస్సలాం వారు అల్లాహకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఉపవాసం ఉండేవారు. అందుకే మేము కూడా ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాము అని అన్నారు. ఇది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, మూసా అలైహిస్సలాంకు మీకన్నా మేము దగ్గర వాళ్ళము. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తాను కూడా ఈరోజు ఉపవాసం ఉండేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఇలా తెలియచేశారు, అజ్ఞానం కాలంలో ఖురైషులు ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ రోజు ఉపవాసం ఉండేవారు. ఆ తర్వాత ఆయన మదీనాకు విచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు ఉపవాసం పాటించేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తర్వాత రంజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆషూరా దినపు ఉపవాసం నిర్ణయాన్ని ప్రజలపై వదిలేస్తూ ఇలా సెలవిచ్చారు, మీలో ఇష్టమైన వారు ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు, ఇష్టం లేని వారు త్యజించవచ్చు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా తెలియజేశారు, ఇదే రోజున ఖురైషులు కాబా గృహం మీద గిలాఫ్ అంటే నల్లటి వస్త్రాన్ని ధరింపచేసేవారు. ఎప్పుడైతే అల్లాహ్ తాలా రంజాన్ ఉపవాసాలను విధిగా చేశాడో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మీలో ఇష్టమైన వారు ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు, ఇష్టం లేని వారు తెగించవచ్చు. అనగా ఈ ఆషూరా ఉపవాసం రంజాన్ ఉపవాసాల మాదిరిగా విధి కాదు, అంటే ఫర్జ్ కాదు. కేవలం ఇది అభిలాషణీయమైనది కాబట్టి ఉపవాసం పాటించిన వారు తప్పకుండా గొప్ప పుణ్యఫలాన్ని పొందుతారు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా ప్రశ్నించాడు, మీరు ఏ విధంగా ఉపవాసాలు పాటిస్తారు? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ప్రతి నెలలో 3 రోజులు మరియు రంజాన్ నెల ఉపవాసాలు ఇవి ఎల్లప్పుడూ ఉపవాసం ఉండటంతో సమానం. అరఫా ఉపవాసం గురించి నాకు అల్లాహ్పై నమ్మకం ఉంది. దీని ద్వారా గతించిన 1 సంవత్సరం మరియు రాబోయే 1 సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. మరియు ఈ విషయంలో కూడా అల్లాహ్పై నాకు నమ్మకం ఉంది. ఆషూరా ఉపవాసం వలన గతించిన 1 సంవత్సరం యొక్క పాప క్షమాపణ కలుగుతుంది. ఇది ముస్లిం హదీస్. అయితే గతించిన 1 సంవత్సరంలో మనిషి ద్వారా జరిగినటువంటి చిన్న చిన్న పాపాలను ఆ రోజు ఉపవాసం పాటించటం ద్వారా అల్లాహ్ క్షమిస్తాడు. ఇది అల్లాహ్ యొక్క అపారమైన కారుణ్యం. అల్లాహ్ 1 రోజు ఉపవాసం ద్వారా 1 సంవత్సరం యొక్క పాపాలను క్షమిస్తున్నాడు. ఇక పెద్ద పాపాల విషయానికొస్తే ఇది కేవలం స్వచ్ఛమైన పశ్చాత్తాపం ద్వారా మాత్రమే క్షమించబడతాయి. అల్లాహ్ ఎంతో గొప్పవాడు మరియు కరుణామయుడు.
ఓ ముస్లింలారా, ఆషూరా ఉపవాసం యొక్క ఔన్నత్యం ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఉపవాసం గురించి చాలా జాగ్రత్త వహించేవారు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా తెలియజేశారు, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆషూరా ఉపవాసము మరియు రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు పాటించినంతగా ఇతర ఉపవాసాలు పాటించడాన్ని నేను చూడలేదు అని. సహాబాలు తమ పిల్లలకు ఉపవాసాన్ని అలవాటు చేయడానికి గాను ఈ ఆషూరా ఉపవాసాన్ని పెట్టించేవారు. రబీ బిన్త్ ముఅవ్విజ్ రజియల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా చుట్టుప్రక్కల నివసించే బస్తీలలో ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండండి అన్న సందేశాన్ని పంపించారు. ఈ మేరకు స్వయంగా మేము కూడా ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్లం మరియు మా చిన్నపిల్లల చేత కూడా ఉపవాసం పాటింపచేసేవాళ్లం. ఒకవేళ పిల్లలు భోజనం కొరకు అల్లరి చేస్తే మేము వారికి ఇఫ్తార్ సమయం వరకు కాలం వెళ్లబుచ్చటానికి ఆట బొమ్మలను ఇచ్చి శాంతింపచేసేవాళ్లం. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్. అల్లాహ్ దాసులారా, ఆషూరా ఉపవాసం యొక్క సున్నత్ ఏమిటంటే దానితో పాటు నెల 9వ తేదీన ఉపవాసం కూడా ఉండాలి. దీని ఆధారం హదీసులలో ఇలా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఒకవేళ నేను వచ్చే సంవత్సరం కూడా జీవించి ఉంటే నేను 10వ తేదీతో పాటు 9వ తేదీన కూడా ఉపవాసం ఉంటాను. కానీ తదుపరి సంవత్సరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించారు, ఓ ప్రజలారా, 10వ తేదీతో పాటు 9వ తేదీ ఉపవాసం ఉండటానికి గల కారణం ఏమిటంటే ముస్లింలు యూదులకు వ్యతిరేకంగా వ్యవహరించమని ఆదేశించబడింది. యూదులు 10వ తేదీన ఉపవాసం పాటిస్తారు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనిని ఇష్టపడలేదు. కాబట్టి ఈ సారూప్యతను తొలగించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 10వ తేదీతో పాటు 9వ తేదీన ఉపవాసం ఉండమని మార్గనిర్దేశం చేశారు. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకతలలో ఒకటి. ఒకవేళ ఎవరైనా కేవలం 10వ తేదీన ఉపవాసం పాటించాలా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం అవును. కానీ ఉత్తమం ఏమిటంటే 10వ తేదీతో పాటు దానికంటే ఒకరోజు ముందు కూడా ఉపవాసం ఉండాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వెలువడినటువంటి సాంప్రదాయం. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింపచేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా.